ఎక్కమ్మా. రామా. ఎక్కడన్నా? రై, నేను వెళ్ళి తిన్నాక తెస్తాను. అమ్మాయి పుట్టినప్పుడే అన్నవరంలో పెళ్లి చేస్తానని మొక్కున్నాను, కానీ కుదరలేదు. కనీసం వ్రతం చేయించే అదృష్టమే దక్కింది. మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటాయండి. ఎందుకంటే ఇంటికి వెల్డర్స్ అని కదా, కొంచెం రెస్పెక్ట్. ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు? అంటే మా నాన్నగారు అంటే నాకు భయమేనా మీ ఉద్దేశం? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ నాన్నగారు పొగ పీలుస్తున్నారు. గాలి కోసం ఇలా వచ్చా అంతే. గాలి కోసమా, దమ్ము కోసమా? నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నానా అని ఎవరిని పిలవాలి? ఒరే ఒరే అలా అనకరా, మీ అమ్మ పతివ్రతరా. అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు. నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురమ్మంటావా? మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయటికి తోసేస్తాడు. మనమే అక్కడికి వెళ్తాం. పదండి పదండి సార్, పదరా నాయనా. వీడు పిల్లాడా పిడుగా? అదేంటి అక్కడికి వెళ్ళొచ్చేసరికి నా ప్లేస్ లేకుండా చేశారు? జరగండి. అన్నట్టు ఏదో చెప్పాలనుకుని మర్చిపోయిన బావగారు. అదే సత్యనారాయణ స్వామి గురించి చెప్తున్నారు. గుర్తొచ్చింది. సత్యనారాయణ స్వామి మా ఇంటి ఇరవేరు. నా పేరు సత్యనారాయణ, మా నాన్నగారి పేరు వెంకట సత్యనారాయణ. అవునా? వాళ్ళ నాన్నగారి పేరు వీర వెంకట సత్యనారాయణ. ఇంతమంది సత్యనారాయణ ఇంట్లో ఉండగా మళ్ళీ అన్నవరం ఎందుకు? ఏడాదికి ఒకసారి అన్నవరంలో వ్రతం చేర్చకపోతే మనశ్శాంతి ఉండదు. ఎవరికి? సత్యనారాయణ స్వామిగా? అందరికి ఇవ్వండి. నేనెందుకు బాబు? అందరికి యాపిల్ ఇవ్వు. అమ్మో బాబోయ్, నాకు నీ ప్లాన్ తెలుసులే. నేను లేస్తే పిన్ని పక్కన కూర్చున్నాను కదా. బాబు ఏంటిది? వెళ్ళిపో. అంకుల్ ఇదిగో తీసుకోండి. నాకు వద్దమ్మా. పర్వాలేదు అంకుల్. లేదు వద్దులే. ఓకే. అత్త ఇదిగో. వద్దు. పర్వాలేదు అత్త. వద్దురా. అయితే నేనే లాగిస్తా. అలా లపలపా తింటావే, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండడం తినడం నేర్చుకో. డిగ్నిఫైడ్ అంటే ఇదేనా? ఏమైంది బాబు అలా ఉన్నావు? తలనొప్పిగా ఉందా? ఏ లేదండి. ఆ నావెల్ ఇవ్వండి. ఇదిగోండి. తీసుకోండి. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 7008 హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ మరికొన్ని క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి టికెట్ ఉదయం 11 గంటల ట్రైన్ కప్ప, రాత్రి 11 గంటలకు వచ్చావేంటప్ప? వెళ్ళి రేపు కరెక్ట్ టైంకి రాప్ప, ట్రైన్ పట్టుకోప్ప. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అప్ప? నా పేరు ప్రదీప్. మేము గోదావరి ఎక్స్ప్రెస్ మిస్ అయ్యాం.
S4 కోచ్ లో మా వాళ్ళు ఉన్నారు. దయచేసి నెక్స్ట్ స్టేషన్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని. షూర్. సరే అప్ప, మీరు ట్రైన్ ఎలా మిస్ అయ్యారప్ప? అది తను బుక్స్ కోసం ట్రైన్ దిగింది. ట్రైన్ కదిలేసరికి తన కోసం ట్రైన్ నుంచి దూకేశాను. అడ ట్రైన్ దూకడం ఎందుకు పడేయప్ప? ట్రైన్ లాగితే ట్రైన్ ఆగేది కదప్ప. టెన్షన్ లో ఐడియా రాలేదండి. నీకే కాదు, ఆ టైంలో నాకు కూడా ఐడియా రాదప్ప. ఒకసారి టెన్షన్లో నేను కూడా చైన్ లాగడం మర్చిపోయి మా ఆవిడని కోయంబత్తూరులో వదిలేసా. పాపం ఇప్పుడు ఏ స్టేషన్లో ఉందో ఏమో. అది సరే, మీ వాళ్ళకి మెసేజ్ పాస్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. పద. ప్రదీప్, లెటర్లో నీ అభిప్రాయం చెప్పి ఇప్పుడు మొహం చాటేయగలవు, కానీ నీలోని ప్రేమని మర్చిపోగలవా? మర్చిపోగలను. మర్చిపోలేవు ప్రదీప్. అన్నవరం వెళ్ళాలని మనం అనుకోలేదు. మన ప్రేమ కట్టైనా మా నాన్నే అనుకున్నారు. ట్రైన్ మిస్ అయితే దిగమని నేను అడగలేదు. ప్రేమను మర్చిపోదామనుకున్నా నువ్వే దిగావు. నీలాగే నేను మర్చిపోదామనుకున్నా, కానీ మన ప్రేమ మర్చిపోనివ్వలేదు. అలాగే నిన్ను మర్చిపోనివ్వదు. అది జరగదు. అదే జరుగుతుందని నా నమ్మకం. ఛ, 10 మిల్లీలీటర్ల విస్కీ వేస్ట్ అయిపోయింది. కొంచెం కూలింగ్ ఇవ్వండి. అలాగే సార్. ఏయ్, ఓ పులిహోర ప్యాకెట్ పట్రా. పెరుగన్నం ప్యాకెట్లు ఉన్నాయి సార్. మందులో తినడానికి పులిహోర అయినా ఒకటే, పెరుగన్నమైన ఒకటే పట్రారా. అయ్యా, ఆకలి అవుతుందయ్యా. చల్లగుండయ్యా. ఏయ్ సార్, ఇంకో ప్యాకెట్ పట్రా. అలాగే సార్. ఇదిగోండి సార్. 500 లోట. అబ్బో, ఏయ్, ఎప్పుడు చూడలేదా దొంగ నోట్ అని భయపడుతున్నావా? నిజమే సార్. ఈ 500 నోటుతో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నీకే కాదురా, గవర్నమెంట్ కూడా ప్రాబ్లం వచ్చింది. మీరేమన్నా చెప్పండి సార్, ఈ నోటు నాకొద్దు. అంటే నా మొహం చూస్తుంటే దొంగ నోట్లు మార్చుకునే మొహంలా కనిపిస్తుందా? రేయ్, పతివత లాంటి నోట్ రా, కాదంటే ఎయిడ్స్ వచ్చి ఎగిరిపోతా. అదంతా నాకు అనవసరం సార్. ఇస్తే నా డబ్బులు ఇచ్చేయండి, లేదా నా ప్యాకెట్లు ఇచ్చేయండి. మర్డర్ అయిపోతావురా రేయ్. సార్, మర్యాదగా మాట్లాడండి. నన్ను మర్యాదగా మాట్లాడమంటావా? మర్యాదగా మాట్లాడటం మా వంశంలోనే లేదు, వంశంలో లేదు. నిన్ను వదలకురా రేయ్. నిన్ను ఎంత ధైర్యం ఉంటే- ఊరుకోండి సార్, నేను ఇస్తాగా డబ్బులు. నువ్వేంటి నాకు ఇచ్చేది? నేనే ఒక ముష్టిదానికి దానం చేశాను, నువ్వు నాకు దానం చేసి నన్ను ముచ్చోండి చేస్తావా? సార్, అలా ఎందుకు అనుకోవాలి? మీరు ఆవిడకి హెల్ప్ చేసినట్టు నేను మీకు హెల్ప్ చేశాను అనుకోండి. ఆహా, సెంటిమెంట్ తో కమిట్ చేస్తున్నావా? లేదు సార్, తర్వాత చిల్లర మార్చి నా డబ్బులు నాకివ్వండి. ఇప్పుడు నచ్చావు. అవును, ఏ ఊరు వెళ్తున్నావు? అన్నవరం. మీరే ఊరు? నేను ఎక్కడున్నానో తెలిస్తేగా ఏ ఊరు వెళ్ళాలో చెప్పడానికి. ఇదిగోండి, వస్తాను. థ్యాంక్స్. రేయ్, మళ్ళీ మళ్ళీ వస్తా. క్వార్టర్ తాగి వస్తా, పెరుగన్నం తినొస్తా. ఏదైనా మాట్లాడొచ్చుగా. ప్రియా, నువ్వు ఇలా డిస్టర్బ్ హలో, చేస్తే- ఏ ఫ్రెండ్, ఏంటి లవరా? కాదండి, మా చుట్టాలమ్మాయి. కథలు వద్దమ్మా. మందు కొట్టినోడు, ప్రేమలో పడ్డాడు ఊరికే దొరికిపోతారు. ఏంటి లేచిపోయొచ్చారా? కాదండి, వాళ్ళ అన్నయ్యకి మా చెల్లెల్ని ఇచ్చాం. మరి ఇంకే వరస కలిసింది? అది కాదండి, సత్యనారాయణ వ్రతం కోసం వెళ్తుంటే ఆ అమ్మాయి బుక్స్ కోసం బుక్కు కోసం కిందకి దిగింది, ట్రైన్ కదిలింది, కంగారు పడి నువ్వు దూకేశానంటావు. ఎగ్జాక్ట్ గా ఇదే జరిగిందండి. జరుగుద్ది. లేచిపోయి వచ్చిన వాళ్ళు చెప్పే కథలేవి. కొత్తగా ఏమైనా కథలు చెప్పు. ఏమైనా ప్రాబ్లమా? పెద్దవాళ్ళ ప్రాబ్లమా? ఎవరైనా టార్చర్ పెడుతున్నారా? నేనున్నా. అసలు ఏంటి మీరు చెప్తే వినండి. మేము ప్రేమికులం కాదు, బంధువులు. ఓరి నాయను,
రిలేషన్ అంటారు, కనెక్షనే లేదంటారు. ప్రేమికుల్లా కంగారు పడతారు, ప్రేమే లేదని నన్ను కంగారు పెడతారు. మీ కథ చెప్పాలంటే ఆ 7 కొండల వాడే చెప్పాలి.